సిట్టింగుల మార్పుతో దివాకర్ రావు దిగిపోతారన్నటువంటి ఇక్కడ చర్చ ఇప్పుడు ప్రధానంగా ఆదిలాబాద్లో కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. తూర్పు జిల్లాకు మొదటి నుండి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే రాజకీయ చైతన్యం అత్యధికంగా కలిగి ఉన్నటువంటి ప్రాంతంగా మంచిర్యాలని పేర్కొనవచ్చు. అయితే ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో రెండవ మారు అధికార బీఆర్ఎస్ పార్టీ, గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి నడిపెల్లి దివాకర్ రావు ఎమ్మెల్యే పదవిలో ఇది 4వ మారు కొనసాగడం. గతంలో ఆయన కాంగ్రెస్ లో పనిచేశారు. అయితే ఇది వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం ఆయనకు రాజకీయంగా కొంత ఒడిదుడుకులు ఎదురవుతున్నట్లుగా మాత్రం పరిస్థితుల్ని బట్టి తెలుస్తోంది. గతంలో 14 సంవత్సరాల పాటు తూర్పు జిల్లాకు, అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పశ్చిమ జిల్లాకు వేరే జిల్లా అధ్యక్షులు, మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలకు కలిపి తూర్పు జిల్లాకు వేరే అధ్యక్షులుగా ఉండేవారు టీఆర్ఎస్ లో. 14 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ కు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగినటువంటి మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పురాణం సతీష్ ప్రస్తుతం మంచిర్యాల అసెంబ్లీ స్థానం పైన దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన స్థానికంగా విస్తృతమైనటువంటి పర్యటనలు చేస్తున్నటువంటి నేపథ్యము, పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా వ్యవహరించడమే కాకుండా ఇటు కార్యకర్తలందరితో కూడా పూర్తిగా చురుగ్గా టచ్ లో ఉంటున్నటువంటి నేపథ్యం. అయితే కొద్ది రోజుల కిందటి వరకు కూడా వయోభారం కారణం కావచ్చు, ఆయనకు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి దివాకర్ రావుకు ప్రజల్లో ఆయన పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఈ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దివాకర్ రావుకు టికెట్ రావటం అనుమానం అనేటటువంటి నేపథ్యంలో ఏకంగా దివాకర్ రావు కుమారుడైనటువంటి నడిపెల్లి విజిత్ రావుని రంగంలోకి దించడం జరిగింది. ఆయన కూడా కొంతకాలంగా స్థానికంగా విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి నేపథ్యం. అయితే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే అటు అయుత చండీ యాగము, సహస్ర చండీ యాగము, ఇవన్నీ పరిస్థితులతో పాటుగా కూడా రాజకీయంగా ఉన్నటువంటి చాలా వరకు సందర్భాల్లో కూడా ఇటు పురాణం సతీష్ కు కేసీఆర్, కేటీఆర్ లతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఈ యొక్క సత్సంబంధాల కారణంగానే గతంలో ఆయనకు ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. కొన్ని కారణాల రీత్యా రెండవ మారు ఎమ్మెల్సీగా కొనసాగేటటువంటి పరిస్థితులు ఆయనకు అనుకూలించినటువంటి నేపథ్యం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మంచి సత్సంబంధాలు, మంచి అనుచరణం కలిగి ఉన్నటువంటి పేరు పురాణం సతీష్ కు ఉన్నటువంటి నేపథ్యం. ప్రత్యేకంగా మంచిర్యాల జిల్లాలో కేవలం ఏకైక స్థానంగా చెప్పవచ్చు జనరల్ స్థానం. మంచిర్యాల జిల్లాలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు, ఒకటి చెన్నూరు, అలాగే బెల్లంపల్లి, 2 కూడా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు. అలాగే కొంత ప్రాంతం మాత్రమే ఉన్నటువంటి ఖానాపూర్ నియోజకవర్గము, ఇది 3 జిల్లాల పరిధిలో విస్తరించినటువంటి ప్రాంతం కాబట్టి కేవలం మంచిర్యాల మాత్రమే ఏకైక జనరల్ స్థానం. ఈ యొక్క జనరల్ స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల్ని కూడా బేరీజు వేసుకొని ఆ యొక్క కోటాలో కూడా పురాణం సతీష్ కొంత టీఆర్ఎస్ పెద్దల పైన ఒత్తిడి తీసుకున్నట్టు, అంటే విజ్ఞప్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు, అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి వ్యవహారాల్లో చురుకైనటువంటి పాత్ర పోషించేటటువంటి వ్యక్తిగా పురాణం సతీష్ కు పేరుంది. ఆ యొక్క కోణంలో కూడా బ్రాహ్మణులకు సంబంధించినటువంటి టికెట్లు చాలా తక్కువగా ఇస్తున్నటువంటి నేపథ్యంలో కుల సమీకరణాలను కూడా దృష్టిలో పెట్టుకొని తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా అటు బీఆర్ఎస్ పెద్దలను, అంటే ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ వద్ద ఆయన విన్నవించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అదే సందర్భంలో ఇటు నడిపెల్లి దివాకర్ రావుకు ఇటు జనాల్లో ఉన్నటువంటి వ్యతిరేకత అనేటటువంటి తనకు కలిసి వస్తుంది అనేటటువంటి భావనలో కూడా పురాణం సతీష్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మరోవైపు ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే నడిపెల్లి దివాకర్ రావు ఉన్నారో, ఒకవేళ తనకు అంటే వయోభారం కావచ్చు, ఇతరత్ర ఇంతవరకు మనం చర్చించినటువంటి వేరే వ్యవహారాలు కావచ్చు, కారణాలు ఏమైనప్పటికీ కూడా తనకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఒకవేళ అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితుల్లో యంగ్ డైనమిక్ గా ఉన్నటువంటి రాజకీయాల్లో యువకుడు అని పేర్కొనదగినటువంటి తన కుమారుడైనటువంటి నడిపెల్లి విజిత్ రావుకు అవకాశం ఇవ్వాలని చెప్పి అధిష్టానాన్ని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే నడిపెల్లి దివాకర్ రావు పైన ఉన్నటువంటి వ్యతిరేకత పూర్తిగా ఆయన కుమారుడితో ఏమాత్రం దూరం కాదు, మొత్తం నడిపెల్లి కుటుంబం పైన ఆ వ్యతిరేకత ప్రభావం ఉంటుంది అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో మంచిర్యాల స్థానము పురాణం సతీష్ కు దక్కేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి అభిప్రాయాలు రోజు రోజుకు వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు చెన్నూరు, మంచిర్యాలకు సంబంధించినటువంటి ఎవరైతే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ సోషల్ మీడియాలో కూడా తరచుగా మంచిర్యాల నెక్స్ట్ ఎమ్మెల్యే పురాణం సతీష్ అన్న అనేటటువంటి ఈ రకమైనటువంటి పోస్టులు దర్శనమిస్తుండటం అనేటటువంటిది కూడా ఈయనకు పురాణం సతీష్ కు రాబోయే రోజుల్లో మంచిర్యాల టికెట్ ఖరారయ్యేటటువంటి అవకాశాలు చాలా దగ్గరగా ఉన్నాయనేటటువంటి విషయాన్ని
కొంత నిర్ధారించుకోవడానికి మనకు ఆధారంగా కనిపిస్తుంది. మొత్తానికి చూసినట్లయితే ఇంకా కొద్ది నెలల సమయం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడే మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి టికెట్ విషయంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చాలా పోటీ నెలకొని ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఎవరైతే తెలంగాణ ఫిలిం